అందరికీ నమస్కారం పిల్లలు. సరే, నిన్న మనం ఏం నేర్చుకున్నాం? ద్విత్వాక్షరాలు మరియు ఒత్తులు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకుందాం? భాషా భాగాల గురించి నేర్చుకుందాం. ఈ భాషా భాగాలు 5వ తరగతిలో ఉంటాయి కదా. సరే, మీ టీచరు చెప్పిన భాషా భాగాల గురించి చెప్పినప్పుడు తర్వాత మీకు గుర్తుండకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, మళ్ళీ టీచర్ని అడగాలంటే భయం అవుతుంది. ఇలా మీరు మర్చిపోయినప్పుడు నా వీడియోని చూస్తే మీకు పూర్తిగా భాషా భాగాల గురించి అర్థమైపోతుంది. సరేనా? ఈ భాషా భాగాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. భాషా భాగాలంటే ఏంటి? మనం మాట్లాడే భాష, రాసే భాష, తెలుగు రాసే మాట్లాడే భాషను ఈ భాషని సులభం చేయడం కోసం భాషా పండితులు ఏం చేశారంటే భాషను 5 భాగాలుగా విభజించారు. ఇలా ప్రతిదీ మనం విభజించి నేర్చుకోవడం, వాడడం ద్వారా మనకు సులభం అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా వాక్యం రాయాలనుకోండి, ఒక వర్డ్ టు వర్డ్ అట్లా ఆలోచించి రాస్తే సులభం అవుతుంది. ఒక్కసారి వాక్యాన్ని మనము రాయలేము. ఒక పదం ఇలా కలిపితే వాక్యం అవుతుంది. అట్లా మనకు భాష సులభం కావడం కోసం భాషా పండితులు మనకు ఈ విధంగా 5 భాగాలుగా విభజించారు. అవేంటో తెలుసుకుందాం ఈరోజు. భాషా భాగాలు మొత్తం ఎన్ని? 5. ఈ 5 ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. మొదటిది నామవాచకం. నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలిపేది. పేర్లు దేని పేర్లు? మన పేర్లు, మనవి, మన స్నేహితులవి, మన తెలిసిన వాళ్ళు, ఇవన్నీ ప్రతి పేరు కూడా. సరే బాబు, నీ పేరేంటి నాన్న? రాము. సరే, రాము అనేది పేరు. మీరేం చదువుతున్నారు? పుస్తకం చూస్తున్నారు కదా. పుస్తకం అదేంటి? పుస్తకం కూడా పేరు. ఒక పేరు, మనం ప్రతిదానికి ఒక పేరు పెట్టుకొని ఆ పేరును మనం పిలుస్తూ ఉంటాం. అలా ప్రతిదాని పేర్లు ఉంటాయి కదా, అవన్నీ పేర్లను మనం నామవాచకాలుగా పిలుస్తాం. ఇట్లా వస్తువుల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, ఇంకా ఇలాంటి పేర్లన్నింటినీ మనము నామవాచకంగా పిలుస్తాము. నామవాచకానికి ఉదాహరణ ఏంటి? రాము పుస్తకం, పాఠశాల, పుస్తకం చదువుతున్నాడు, ఇదంతా కూడా నామవాచకాల కిందకి వస్తుంది. సర్వనామం. సర్వనామం అంటే ఏంటి? పేర్లకు బదులుగా పలికే వాటిని సర్వనామం అంటారు. పేర్లకు బదులుగా అంటే ఇప్పుడు మీరందరూ ఎంతమంది ఉన్నారు నాన్న? 10 మంది పిల్లలు ఉన్నారు. ఈ 10 మంది పిల్లల్ని ఒక్కో పేరు పెట్టి పిలవాలంటే చాలా సమయం అవుతుంది. వీరందరూ, పిల్లలందరూ అట్లా పిలవడం ద్వారా వీరు, అది, ఆమె, ఇలా మనం రాసేటప్పుడు కూడా రాము తింటున్నాడు, రాము చదువుకుంటున్నాడు, రాము రాస్తున్నాడు, ఇలా ప్రతిదానికి రాము ఉపయోగించడం వల్ల మనకు సమయము వృధా అవుతుంది. మనకు తొందరగా పూర్తి అవ్వాలంటే ఇలా మనము సర్వనామాలని ఉపయోగిస్తాము. ఇలా సర్వనామాలను ఉపయోగించడం వల్ల మనకు పని తేలికవుతుంది. ఇలా సర్వనామాలు అంటే ఏంటి? అది, ఇది, నేను, నువ్వు, అతను, ఆమె, ఇలాంటి పదాలన్నీ మనము సర్వనామాలలో ఉపయోగిస్తాం. నామవాచకానికి బదులుగా మనము సర్వనామ పదాలను ఉపయోగిస్తాము. అది సర్వనామము. తర్వాత ఏంటి? మొదటిది ఏంటి? నామవాచకం. రెండవది ఏంటి? సర్వనామం. మూడవది ఏంటి? విశేషణం. విశేషణం అంటే ఏంటి? విశేషణం అంటే ఏదైనా దాని గుణాన్ని తెలియజేసేది. గుణం అంటే
ఆమె అందంగా ఉంది, అది విశేషణం అవుతుంది. ఆమె ఎర్ర చీర కట్టుకుంది, అది విశేషణం. ఇక్కడ విశేషణం ఏంటి? ఎర్రగా, అందంగా. ఒక వాక్యంలో ఇలా దాని గుణాన్ని తెలియజేసేది విశేషణం. ఇలాంటి పదాలన్నీ మనం విశేషణంలో ఉపయోగిస్తాము. చేదుగా, పులుపుగా, వగరుగా, ఇలా. అదేంటి? గుణం. గుణాన్ని తెలియజేసే పదాలను విశేషణం అంటాము. మంచి బాలుడు, పెద్ద ఇల్లు. ఇల్లు అనేది విశేషణం. అట్లా అన్నమాట. మొదటిది ఏంటి? నామవాచకం, సర్వనామం, విశేషణం. 3 అయిపోయాయి కదా. 4వది ఏంటి? క్రియ. క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసేది. మనం ఏదైనా పని చేస్తున్నాము, అది ఏం పని చేస్తున్నామో తెలియజేయడాన్ని క్రియ అంటారు. రాము చదువుతున్నాడు, అది క్రియ. చదవడం అనేది క్రియ. రాము ఆడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు అనేది క్రియ. ఇలాంటి క్రియను తెలిపే పదాలను మనము క్రియ అంటాము. మొదటిది ఏంటి? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ. 4 వచ్చాయి కదా. ఇప్పుడు అవ్యయం. 5వది అవ్యయం. అవ్యయం అంటే ఏంటి? మార్పు లేకుండా ఉండేది. లింగవచనములతో కానీ విభక్తులతో కానీ మార్పు లేకుండా ఉండేది. అంటే అయ్యో, ఆమె, వీటికి ఏ భేదము ఉండదు. వీటికి విభక్తులలో ఉపయోగించరు, మార్పు లేకుండా ఉంటుందన్నమాట. అలాంటి పదాలను మనము అవ్యయము అంటాము. ఆహా, ఓహో, అమ్మో, అయ్యో, ఇలాంటి పదాలన్నీ మనము అవ్యయంలో చెప్పుకుంటాము. ఇప్పుడు అన్నీ తెలిసాయి కదా భాషా భాగాలు అంటే ఏంటో. మొదటిది నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఇవన్నీ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. భాషా భాగాలన్నీ 5. మొదటిది ఏంటి? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఈ 5 గుర్తు పెట్టుకున్న తర్వాత నామవాచకంలో ఏమేంటి? ప్రదేశాల పేర్లు, వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు, ఇవన్నీ నామవాచకంలో వస్తాయి. సర్వనామము ఆమె, అది, ఇది, అతడు, ఇవన్నీ సర్వనామాలు. విశేషణం అంటే ఏంటి? గుణాన్ని తెలిపే పదాలు. ఆమె అందంగా ఉంది, ఆమె ఎర్ర చీర కట్టుకుంది, అది పుల్లగా ఉంది, అది తియ్యగా ఉంది, ఇది చేదుగా ఉంది. ఇలాంటి పదాలన్నీ విశేషణంగా మనము చెప్పుకుంటాము. ఇంకా క్రియ, పనిని తెలిపేది. చదువుతున్నాడు, ఆడుతున్నాడు, ఇలా అన్నిటిని చేసే పనిని క్రియ అంటాం. అవ్యయం. అవ్యయం అంటే అది దేనితో మార్పు చెందదు. అలాంటి పదాలు అయ్యో, ఆమె, అమ్మో, ఇలాంటి పదాలన్నీ. ఇప్పుడు అర్థమైంది కదా భాషా భాగాలంటే ఏంటో. సరే, మీరు సులభంగా ఇలా గుర్తు పెట్టుకోండి. ధన్యవాదాలు పిల్లలు.